మనకి వెయిట్ తగ్గినా లేదా వెయిట్ పెరిగినా పీరియడ్స్ ఎఫెక్ట్ అవుతాయా? ఆన్సర్ ఈజ్ యెస్. పీరియడ్స్ అనేది మన వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటది. సో, మనం ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అయినా, ఎక్సెసివ్ వెయిట్ లాస్ అయినా మన పీరియడ్స్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఫస్ట్ నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ అనేది 24-38 డేస్ సైకిల్ ఉంటుంది. ఈ నార్మల్ రెగ్యులర్ పీరియడ్స్ మనకి ఎలా వస్తుంది? సో, మన బ్రెయిన్ అండ్ అండాశయం అంటే ఓవరీస్ ఈ రెండిటికి కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉంటే పీరియడ్స్ అనేది రెగ్యులర్‌గా వస్తుంది. బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటది. ఈ హార్మోన్స్ అన్నీ మనకి బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. సో, ఈ హార్మోన్ బ్యాలెన్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. సో, అందులో బాడీ వెయిట్ అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకు బాడీ వెయిట్ ఇంపార్టెంట్? జనరల్లీ మేము యాస్ ఎ ఫిజిషియన్స్ ఓన్లీ బాడీ వెయిట్ కన్సిడర్ చేయము. మనకి బాడీ వెయిట్ కన్నా బీఎంఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరకొచ్చారు. ఒక 70 కేజీ ఉన్నారు. అమ్మ లేదు మీరు 50 కేజీ 50 కేజీ అయిపోండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతుంది అని మేము చెప్పం. ఇఫ్ సపోజ్ పేషెంట్ గనక మనకి 5'9", 5'10" హైట్ ఉండి 70 కేజీస్ ఉంటే దట్స్ నార్మల్ ఫర్ హర్. సో, తన వెయిట్ లాస్ అవ్వకపోయినా పీరియడ్స్ తనకి రెగ్యులర్‌గా వస్తది. ఇన్ కేస్ అదర్ ఫ్యాక్టర్స్ బీయింగ్ నార్మల్. సో, మనకి ఓన్లీ వెయిట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బీఎంఐ ఈజ్ ఇంపార్టెంట్. బీఎంఐ అంటే ఏంటి? వెయిట్ అండ్ హైట్ రెండిటిని మనం కలిసి మెజర్ చేసేది మనకి బీఎంఐ.